కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ చాలా పురాతనమైన కాలేజీ, చాలా ఫేమస్ కాలేజీ. ఇటీవల గత కొంతకాలంగా మనం పరిశీలించినట్లయితే కాలేజీల్లో ర్యాగింగ్ భూతాన్ని చాలా వరకు అదుపు చేశారు. పొరపాటున ర్యాగింగ్ కేసు కనుక బుక్ అయిందంటే వాడి జీవితం నాశనం అయిపోయే విధంగా కేసులు పెడతా ఉన్నారు. దీంతో దాదాపుగా ర్యాగింగ్కి సంబంధించిన వ్యవహారాలు ఎక్కడ వెలుగు చూడడం లేదు. ఇటీవల కాలంలో ఈ మంగళగిరి సమీపంలోని ఎయిమ్స్లో మెడికల్ విద్యార్థులు కొంతమందిని ర్యాగింగ్ చేస్తే 12 మందిని సస్పెండ్ చేసి పడేశారు. ర్యాగింగ్ అనే మాట వినపడితే కాలేజీలో ఆ విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా చేస్తూ ఉన్నారు. దాంతో ర్యాగింగ్ కంట్రోల్ అయిపోయింది. గతంలో దారుణంగా ఉండేది ర్యాగింగ్. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన ఇంజనీరింగ్ వాళ్ళు, మెడికల్ వాళ్ళు అయితే ముఖ్యంగా కాలేజీకి వెళ్ళాలంటే భయపడే రోజులు ఉండేవి. కాలేజీలు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అయితే తాజాగా కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీలో బీఎస్సీ నర్సింగు, ఆ ల్యాబ్ టెక్నీషియన్ చదువుకుంటున్నటువంటి విద్యార్థులని ఎవడైతే అక్కడ ఉద్యోగిగా ఉన్నాడో ల్యాబ్ టెక్నీషియన్, అతని సహాయకుడు, అక్కడే పనిచేస్తున్న మరొకడు, ఆ ముగ్గురు కలిపి విద్యార్థుల్ని అసభ్యకరంగా తాగడం, అసభ్యకరంగా ఫోటోలు తీయడం, ఆ ఫోటోలు మళ్ళీ వాళ్ళ ఫోన్ నెంబర్లకు పంపించడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయితే చాలామందిని ఈ విధంగా చేసేసరికి కొంతమంది వెళ్ళి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేశారు. సరే, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు చెప్పలేకపోవచ్చు. వాడు ఒకేసారి 50 మంది మీద ఇలాంటి కార్యక్రమాలు చేసేసరికి ఒక గ్రూప్గా వెళ్ళి ప్రిన్సిపల్ గారికి కంప్లైంట్ చేశారు. ఆయన ఒక కమిటీని నియమించారు. ఈ నెల 8వ తేదీలో ఈ విచారణ ప్రారంభమై ఆ విచారణ రిపోర్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరింది. దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే 4 ఉద్యోగులను శుభ్రంగా సస్పెండ్ చేశారు. వాళ్ళని అసలు అక్కడి నుంచి రిమూవ్ చేయాలని కూడా, ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలని డిమాండ్ వస్తూ ఉంది. సస్పెన్షన్ అంటే 6 నెలలు, సంవత్సరం చేస్తారు, మరలా ముండాగొడకు వచ్చి మళ్ళీ ఉద్యోగం చేస్తారు. విద్యార్థుల్ని ఇలా లైంగిక వేధింపులకి పాల్పడితే ఈ విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్రంలో పిల్లల్ని కాలేజీకి పంపించాలన్నా, స్కూలుకి పంపించాలన్నా భయపడే పరిస్థితులు వస్తాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి అరాచకవాదుల మీద కనుక అసలు పూర్తిగా ఉద్యోగాలు తీసిపడేసి పీడీ యాక్ట్ కింద కేసులు బుక్ చేస్తే అలాంటి చర్యలకు మరొకరు పాల్పడకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో అలాంటి కేసులు మరొకసారి వెలుగు చూసే అవకాశం ఉండదు. సహజంగా చాలా కాలేజీల్లో ప్రిన్సిపల్ రూమ్ దగ్గర బయట ఒక బాక్స్ పెడతారు, ఫిర్యాదుల బాక్స్. ఇలాంటి వ్యవహారాలు జరిగినప్పుడు ఆ విద్యార్థులు వెళ్ళి నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పుకోలేకపోవచ్చు. అలాంటి బాక్సులు ఏర్పాటు చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ విద్యార్థులు వాళ్ళ పేరు కింద రాయకుండా సమస్యని ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఒక పేపర్ మీద విషయం అంతా రాయడం ద్వారా ప్రతి కాలేజీలో 4-5 ప్రాంతాల్లో అలాంటి బాక్సులు ఏర్పాటు చేయాలి. విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ రూపంలో తీసుకోవాలి. వాళ్ళు ఏం రాశారనేది ప్రిన్సిపల్ చదువుకోవాలి. ఇలాంటి అరాచకవాదులను గుర్తించాలి. ఎందుకంటే అన్యాయం జరగగానే చాలామంది ఆ బాలికలు కానీ, విద్యార్థులు కానీ గవాలను చెప్పలేకపోవచ్చు. ఇలాంటి బాక్సులు ఏర్పాటు చేసి ఇలాంటి అరాచకవాదుల మీద కఠిన చర్యలు తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇలాంటి దారుణాలు వెలుగు చూడకుండా ఉంటాయి. రంగరాయ కాలేజీ విషయంలో 4గురిని అయితే సస్పెండ్ అయితే చేశారు. వాళ్ళని పూర్తిగా ఉద్యోగాల నుంచి కూడా తీసివేయాలనే డిమాండ్ వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వీరి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది అనే దాని మీద మరో వీడియోలో తెలుసుకుందాం.